Good morning, leaders. So this is Surya, Crown Director from Srikakulam. So ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. సో ఈ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్. మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి సంబంధించి పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు. బట్ ముఖ్యంగా పిల్లలకి కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. సో మీ ఇంట్లో ఉన్న పిల్లలకి చిన్నప్పుడు మా ఇంటికాడ నాకు ఆకుకూరలతో ఎక్కువ నాకు వండి పెట్టేవారు. పెద్దగా నేను ఇష్టపడేవాడిని కాదు. క్యారెట్ కర్రీ, బీట్రూట్ కర్రీ, ఇలా అంటే ఎక్కువ కాయగూరలు, ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్ మాకు పెట్టేవారు ఎక్కువగా. ఈతపళ్ళు, పనసపళ్ళు, పైనాపిళ్ళు, జామపళ్ళు, నేరేడు పళ్ళు, ఇవన్నీ కూడా సీజనల్ ఫ్రూట్స్. మ్యాంగో, ఇవన్నీ మాకు ఎక్కువగా పెట్టేవారు. దాంతోపాటు ఎక్కువగా ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ ఇలా మాకు ఎక్కువ పెట్టేవారు. తర్వాత అంబలి కూడా మాకు పెట్టేవారు. బట్ ఈరోజు అది కొంచెం తగ్గింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలు చదువుపైన ఎక్కువ ఫోకస్ పెట్టడం, తల్లిదండ్రులు కూడా డబ్బుల కోసం తల్లిదండ్రులు కూడా జాబ్ చేయడం, దానివల్ల ఏంటంటే పిల్లలకి పెద్దగా మనం ఫుడ్ సరిగ్గా చేయట్లేదేమో నాకు అనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ప్రోడక్ట్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. సో వెస్టేజ్ కంపెనీలో ఉన్న ఎనర్వా బ్రాండ్ నుండి వచ్చిన ఒక ప్రోడక్ట్ బ్రేక్ఫాస్ట్. మీ ఇంట్లో 2 years నుంచి 15, 16, 18 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకి మనం ఇచ్చే వెస్టేజ్లో ఉన్నవాళ్ళు తీసుకోవడానికి హెల్ప్ అయ్యే అద్భుతమైన ప్రోడక్ట్ ఏది అంటే ఈ బ్రేక్ఫాస్ట్. సో కాస్ట్ తక్కువ, క్వాలిటీ ఎక్కువ, లోపల ఉండే మెటీరియల్ చాలా బాగుంటుంది. సో మరి ఇది ఎందుకు వాడతారు అంటే పిల్లల యొక్క మాల్ న్యూట్రిషన్ తగ్గిపోకుండా ఉండడానికి. అంటే ఈరోజు పిల్లలకి ప్రోటీన్స్, వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్, జింక్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ కావాలి. బట్ ఇవన్నీ ఈరోజు మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం పిల్లలకి. అందువల్ల మీరు వెస్టేజ్లో ఉన్నట్లయితే మీ పిల్లలకి ఇది వాడండి. లేదు మీరు వేరే వాళ్ళకి సజెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే ఈ ప్రోడక్ట్ కోసం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా ఈ వీడియో పంపించండి. మరి ఇందులో ఉండే అసలు ఈ బ్రేక్ఫాస్ట్ అంటే ఎందుకు అంటే మార్నింగ్ లేవగానే మన పిల్లలకి ఇందులో ఉన్న 30 గ్రాములు చిన్న ప్లేట్లో వేసి మీరు ఇవ్వగలిగితే వాళ్ళు తింటారు, లేదా పాలల్లో నానబెట్టి ఇస్తే వాళ్ళు తింటారు. మరి తినడం వల్ల పిల్లల్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, సో ఇందులో ఫైబర్ ఉంటుంది ఎక్కువగా. ఈ ఫైబర్ కంటెంట్ తీసుకోవడం వల్ల పిల్లలకి మోషన్ ఈజీగా అవుతుంది. దాంతోపాటు సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఇందులో ఉంటుంది. అండ్ మరి ఇందులో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడవచ్చు ఇక్కడ, అమరంత్, మిల్లెట్స్, రెయిన్ బ్లాక్, అలాగే పంప్కిన్ సీడ్స్, ఆల్మండ్, ఈ 5 ఉంటాయి అన్నమాట. ఈ 5 చాలా ఇంపార్టెంట్. సో చూడొచ్చు అమరంట్స్, కీ ఇంగ్రీడియంట్లో అమరంత్ ఉంటుంది. ఇది న్యాచురల్లీ గ్లటన్ ఫ్రీ. అంటే ఇది తినడం వల్ల దీనికి అలవాటు పడిపోరు. ఓకే, అలాంటి కెమికల్స్ ఏవి ఇందులో యాడ్ చేయరు. న్యూట్రిషియస్ గ్రెయిన్ విత్ వైటమిన్స్, ఇందులో గింజలు ఉంటాయి. అవి అందులో చాలా రకాల వైటమిన్స్ ఉంటాయి అన్నమాట. వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అండ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కూడా ఇందులో దొరుకుతాయి. ఇవి మీరు రెగ్యులర్గా మన పిల్లలకి పెట్టడం వలన మన పిల్లలకు కావాల్సిన ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మీ పిల్లలకి పుష్కలంగా లభిస్తాయి. దాని తర్వాత మిల్లెట్, సో న్యూట్రియంట్ ఫీల్డ్ గ్రెయిన్ విత్ ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్ బి అండ్ ఐరన్, ఇవన్నీ కూడా మనకి ఈ మిల్లెట్స్లో దొరుకుతాయి. చిరుధాన్యాల్లో దొరుకుతాయి, చిన్న గింజల్లా ఉంటాయి. అండ్ దాని తర్వాత రైజిన్ బ్లాక్, సో కంటైన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్. మన పిల్లలకి యాంటీ ఆక్సిడెంట్, మినరల్స్ చాలా అవసరం. సో అవన్నీ కూడా ఇందులో దొరుకుతాయి. అండ్ పంప్కిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది. సో కంటైన్స్ గుడ్ ఫ్యాట్స్, అందులో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అంటే మన శరీరానికి డెవలప్ చేసే ఒక గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటుంది, జింక్ ఉంటుంది. ఇవి పిల్లలకి చాలా అవసరం. ఎదిగే పిల్లలకి, చదువుకునే పిల్లలకి, ఆటలాడే పిల్లలకి ఇవన్నీ చాలా అవసరం. అలాగే లాస్ట్ది ఆల్మండ్స్, సో సోర్స్ ఆఫ్ విటమిన్ ఈ అండ్ మినరల్స్. దీని కాస్ట్ ఎంత అంటే జస్ట్ 350 రూపాయలు ఎంత ఉంటుంది. దీని వెయిట్ ఎంత అంటే 350 గ్రాములు. సో ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్. ఇంకా ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే
ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో, తర్వాత ఐరన్ ఉంటుంది, సోడియం ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. సో ఇలా మంచి ప్రోడక్ట్ అండి. మరి దీన్ని ఎట్లా వాడాలి అంటే, దీన్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలంటే కూల్ ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ ఇన్ ఏ కూల్ డ్రై ప్లేస్ అవే ఫ్రమ్ స్ట్రాంగ్ అవుట్డోర్స్, అక్కడ పెట్టుకోవచ్చు. కొంచెం సన్లైట్ ఉండే దగ్గర గట్ట పెట్టకుండా కొంచెం నార్మల్ ఏరియాలో దీన్ని స్టోర్ చేసుకోవాలి. అలాగే ఇది ఓపెన్ చేసిన తర్వాత లోపల ఒక పౌచ్ ఉంటుంది, దీని లోపల ఒక పౌచ్ ఉంటుంది కవర్లో, దాని లోపల ఈ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత 15 రోజుల్లో మీరు తినాల్సి ఉంటుంది అనమాట. అంటే పర్ఫెక్ట్గా మనకి మంచి దీనిలో ఉన్న పోషకాలన్నీ మనకు కావాలి అనుకుంటే ఓపెన్ చేసిన 15 రోజుల్లోగా ఇది కంప్లీట్ చేస్తే మనకి మంచిదన్నమాట. అండ్ దాంతోపాటు ఏంటంటే దీన్ని వాడేటప్పుడు కొంచెం బాగా కలిపేసి వాడండి. అంటే లోపల అన్నీ ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయి ఉంటాయి కనుక షేక్ వెల్ బిఫోర్ యూజ్ అనమాట. అండ్ దాంతోపాటు ఇందులో వీట్ అండ్ నట్స్ కూడా ఉంటాయి, లోపల వీట్ అండ్ నట్స్ కూడా ఉంటాయి. సో అలాంటి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి ఇది సెరిలాక్ అంటారు కదా, సెరిలాక్ చిన్నపిల్లలకి మనం ఇస్తాము, అలా పనిచేస్తాను అనమాట. ఇది అలా పనిచేసే ఒక అద్భుతమైన న్యూట్రిషన్ ప్రోడక్ట్ ఈ బ్రేక్ఫాస్ట్. సో మీరు వాడండి, ఫస్ట్ మీ పిల్లలకి వాడండి, మీరు కూడా వాడండి, పెద్దవాళ్ళు కూడా మీరు కూడా తినండి. ఇక్కడ నేను చెప్పాను కదా లోపల ఏంటి ఉన్నాయనేది మీకు కూడా తెలియాలి కదా. మీరు ఒకసారి తినండి, మీరు ఒకసారి వాడండి, వాడిన తర్వాత మీ పిల్లలకి పెట్టండి. మీ పిల్లలకి పెట్టిన తర్వాత మన టీంలోకి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయండి. చాలా అమేజింగ్ ప్రోడక్ట్. ఈరోజు పిల్లలకి ఏంటి సార్ మనం అలవాటు చేస్తున్నాం, పానీపూరి, చాటు, లేజు, బయట టిఫిన్స్ అవన్నీ అలవాటు చేస్తూ ఉన్నాం. దానివల్ల పిల్లలు డెవలప్ అవ్వరు సార్. పిల్లలకి మంచి పోషకాలు కావాలి. జస్ట్ 350 రూపాయలకి ఒక మంచి 1 మంత్ వచ్చే ఈ అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి పరిచయం చేయండి. వాళ్ళ జీవితంలో మెరుగులు నింపండి. పిల్లలు మంచి షార్ప్గా తయారవుతారు, మంచి హైట్ ఎదుగుతారు, మంచి షార్ప్గా తయారవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కోసం చెప్పాలనుకుంటే మీరు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్.